అయిపోయింది, సగం సినిమా అయిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోద్ది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమాలో విలన్లు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్తాడు, ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడు కూడా విలన్దే పై చేయి, 14వ రీలు ఆఖరి అంకానికి వచ్చేసరికి, సినిమా చివరికి వచ్చేసరికి హీరోది పై చేయి అవుతుంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పై చేయి అవుతుంది. దయచేసి గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కోడిగుడ్డు అని ఈ అమర్నాథ్ అనేవాడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ముఖ్యంగా ఆ వీడియోలో కనుక తీసుకుంటే గనక కొన్ని నిజాలు చెప్పాడు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయింది, సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోద్ది అన్నాడు. అలాగే చూపిస్తాం దద్దరిల్లిపోవడం అనేది. రెండోది ఇంకొక ముఖ్యంగా చెప్పినాడు, ఫస్ట్ హాఫ్ లో అంతా కూడా ఏదో విలన్ ఎక్కువగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కూడా హీరోదే పై చెయ్యి అని చెప్పాడు. కదే, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు అంటే 19 నుంచి 24 వరకు గత 5 సంవత్సరాల్లో మీ విలన్దే ఆధిక్యమైంది. తర్వాత హీరోలకు అవకాశం ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంగతి మర్చిపోకూడదు ఈ కోడిగుడ్డుగాడు. గత 5 సంవత్సరాలు గనక తీసుకుంటే గనక వీళ్ళు ప్రాంతాల వారిగా, మతాల వారిగా, కులాల వారిగా వీళ్ళు చిచ్చులు పెట్టుకుంటూ పోయేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అడక్కన తినే పరిస్థితి తీసుకొచ్చినాడు ఈ పనికిమాలోడు గాని, ఈ పనికిమాల ఈ దండుబాయలం బ్యాచ్ సంబంధించిన నాయకుడు గాని. కాబట్టి ముందుగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టావో ముందు మీ నాయకుడు కనబడకుండా దాచుకో, లేకపోతే మీ నాయకుడు గనక కనబడిందంటే గనక ఇంకొక గొడ్డ రిపోర్ట్ అవుతుందనే సంగతి మర్చిపోవద్దు ఈ కోడిగుడ్డుగాడు.